బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన అఫీషియల్ లాంచింగ్ ప్రోమో వచ్చింది. చూడకపోతే చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చూసే ప్రయత్నం చేయరు. ఖతర్నాక్ ఉన్నది. అబ్బబ్బబ్బబ్బబ్బ! నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టున్నది ప్రోమో. నాకు ఇన్నేళ్ల నుంచి బిగ్ బాస్ రివ్యూ చేస్తున్నా కదా! నేను రివ్యూ స్టార్ట్ చేసింది సీజన్ 5కి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు నచ్చిన ప్రోమో అంటే సీజన్ 7 ఉల్టా పుల్టా. ఆ ప్రోమో ఖతర్నాక్ అనిపించింది. అంటే చాలా సార్లు ఆ క్రింజ్ అనిపిస్తాయి ప్రోమోలు. చిల్లర ఉన్నదిరా ప్రోమో అన్న ఫీలింగ్ వస్తాయి. కానీ ఈసారి మాత్రం ప్రోమో నెక్స్ట్ లెవెల్ ఉంది. టోటల్‌గా ఇప్పటి వరకు ఉన్న 10 సీజన్స్‌లో ప్రోమోస్ ఎవి బాగున్నాయి అని చెక్ చేసుకుంటే గనక మనకి 'ఎన్టీఆర్' గారి ఫస్ట్ సీజన్ ప్రోమో ఇట్లా లోపల తొంగి చూడడం ఆ హోల్‌లో నుంచి చూసినట్టుగా ఆ ప్రోమో ఖతర్నాక్ అనిపిస్తది. అటెనక మనకి 'నాని' అన్న ప్రోమో సూపర్ ఉంటది. నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఈసారి మరి కొంచెం మసాలా వచ్చేసారా 'నాని అన్న' అని చెప్పి ఆ ప్రోమో ఉంటది చూడు. ఆ ప్రోమో ఖతర్నాక్ అనిపిస్తది. మరి కొంచెం మసాలా అని. ఆ తర్వాత 'నాగార్జున' గారు వచ్చినప్పటి నుంచి ఓసారి ఉరిశిక్ష పడ్డ ఖైదీ, నార్మల్ పర్సన్ అన్నట్టుగా ఒక ప్రోమో వచ్చింది. ఇంకోసారి ఇంకో రకంగా వచ్చింది. ఎప్పుడొచ్చినా గాని నాకంత పెద్దగా ప్రోమోలు అనిపియలేదు. కానీ సీజన్ 7 ఉల్టా పుల్టాకు మాత్రం నాకు సూపర్ అనిపించింది. ఆ ప్రోమోకి నేను అసలు వావ్! ఎంత కొత్తగుందిరా, ఖతర్నాక్ ఉందిరా అన్న ఫీలింగ్ వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ లేదు. సీజన్ 7కి, సీజన్ 9కి కూడా ప్రోమోలు అంత పెద్దగా ఏమి అనిపియలేదు. మళ్ళీ సీజన్ 10 ప్రోమో అంటే మనకి కొన్ని అంటే చూడంగానే కొన్ని హోప్స్ కలిగించేటట్టు అంటే వాళ్ళు కొంచెం కేర్ చేషిర్రు. కేర్ తీసుకొని చేషిర్రు అనే ఫీలింగ్ వచ్చేటట్టుగుంది. సీజన్ 10 ప్రోమోకి ఒక కాన్సెప్ట్ ఆలోచించి చేషిర్రు. మీరు ప్రోమో చూసిర్రు కదా! 'నాగార్జున' గారి ఈ సినిమాలో క్యారెక్టర్స్ 'అభి' అనే క్యారెక్టర్ ఉంది కదా! 'మన్మధుడు' సినిమాలో 'విక్రమ్' అనే క్యారెక్టర్ ఉంది కదా! సో, అట్లాంటి రకరకాల క్యారెక్టర్స్‌ని తీసుకొని ఆ క్యారెక్టర్స్‌కి ఒక ప్రొఫెషన్‌ని పెట్టి అంటే థాట్ ఆలోచించారు కదా! ప్రొఫెషన్‌ని పెట్టి ఆ ప్రొఫెషన్‌లో చెప్పడం. అంటే చాయ్ 10 అనే షాప్ కాడ ఒకతనొచ్చి చాయ్ ఇవ్వంటే ఏ టీ ఇయ్యాలి, గ్రీన్ టీ ఇయ్యాలా, అల్లం టీ ఇయ్యాలా, ఆ టీ ఇయ్యాలా, ఈ టీ ఇయ్యాలా అని చెప్పి మసాలా టీ ఇయ్యాలా, మన్నమసాలా టీ ఇయ్యాలా అని చెప్పి రకరకాల టీలు పట్టుకొని ట్రే పట్టుకొని టిక్కని అంటే టిల్ట్ అప్ చేస్తే టక్కన 'నాగార్జున' గారుండి ఏంది ఇన్ని రకాల టీలా అంటే ఏంటి అంటే వెరైటీ అని చెప్పి వెరైటీలు కావాలని కోరుకుంటారు కదా! సో, ఈసారి మరికొంచెం వెరైటీలు మీరు ఎంత ఊహించినా దానికి మించిన వెరైటీలు ఇంటూ 10 వెరైటీ ఇంటూ 10 అని చెప్తాడన్నమాట. అంటే 10x వెరైటీస్ ఉంటది. అంత డిఫరెంట్‌గా ఉంటది. ఫ్లవర్ షాప్ దగ్గర నిలబడి మళ్ళీ అక్కడ మన్మధుడు అని చెప్పి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు. 10 ఒక రకం ఫ్లవర్ ఏంది 10 రకాలు 10 ఫ్లవర్లు పట్టుకొని పో అని చెప్పి ఇయ్యంగానే సర్ప్రైజ్ అక్కడ రింగ్ ఇత్తది. సర్ప్రైజెస్ ఇంటూ 10 ఇంకా అంటే 10 సర్ప్రైజ్‌లుంటాయి ఈసారి 'బిగ్ బాస్' సీజన్‌లో అని. రిపోర్టర్ క్యారెక్టర్ పట్టుకొని పక్కింట్లో లొల్లి ఎత్తుకుంటుంటే ఆ పంచాయతీని చూస్తున్న ఒక ఆమె దగ్గరికొచ్చి నీకు డ్రామా కావాలనా అని అంటే డ్రామా అంటారన్నట్టు దాన్ని. యాక్చువల్లీ ఆ పంచాయతీ అంటే బాగుండదు కాబట్టి డ్రామా లొల్లులు కావాలనా నీకు? మందింట్లో పంచాయతీలు కావాలనా నీకు? అని అడిగితే మంచిగుండదు కాబట్టి డ్రామా కావాలనా? అయితే టీవీ ఆన్ చేయి 10x డ్రామా అని చెప్పి 'నాగార్జున' గారు చెప్పడం గాని, ఆ తర్వాత స్టంట్ మాస్టర్‌గా 'శివ' స్టంట్ మాస్టర్ అని చెప్పి 'నాగార్జున' గారి హీరో 'నాగార్జున' గారి స్టంట్ మాస్టర్‌గా డ్యూయల్ రోల్ ప్లే చేసి మరి అంటే ఎంత కాన్సెప్ట్ ఆలోచించారు. ఎంత క్రియేటివ్‌గా ఆలోచించారు. అంటే ఇప్పుడు ఏంటి మాస్టర్ షాట్ ఓకేనా? ఇప్పుడేం జేయాలి? అంటే 10 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి అక్కడి నుంచి రోప్ పట్టుకొని కిందికి దిగి బారే కిందికి దిగి ఊగి, 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 ఊగి అట్లా పోతున్న దూరం నుంచి పోతున్న ట్రైన్ మీదకి జంప్ చేసి అక్కడ 10 మంది ఇది 10 లోగోं को मार के అట 10 మందిని కొట్టి అనొచ్చుగా 10 लोगों को मार के ఆడ పోతే కట్ చేస్తే ఇట్లయితే వితౌట్ కట్ చేయాలి ఇదంతా అంటే ఏంటి మాస్టర్ ఈ మధ్య బిగ్ బాస్ చూస్తున్నారా? కట్టు లేకుండా టాస్క్‌లు చేయాలంటే అక్కడ మాత్రమే అని చెప్పి 'నాగార్జున' గారు చెప్పడం దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. మంచిగా అనిపించింది. టాస్క్ ఇంటూ 10x ఛాలెంజెస్ ఇంటూ 10x అండ్ 10x ఛాలెంజెస్ ఉంటాయని చెప్పి అనడంతోటి ఈసారి మీరెంతైనా ఊహించుకోండి. వెరైటీ, సర్ప్రైజ్, డ్రామా, ఛాలెంజ్ 10x చూడబోతున్నారు. 10 అవతారం. వారం వారం సరికొత్త అవతారం. ఈసారి ఆటలు సవాల్ కాదు. ఆటే సవాల్ అని చెప్పి నేను చెప్పిన విధానం కూడా చాలా మంచిగా అనిపించింది. వెరీ, 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 వెరీ ఇంప్రెసివ్ ప్రోమో. మీరేమంటారు? నచ్చిందా? గిన్నెలో ఏముందన్న గిన్నె ముచ్చట పెట్టుకోవడానికి అంటే నాకు నచ్చింది భయ్ ఎక్స్‌ప్రెస్ చేసుకుంటున్నా. ఏందన్నా ఈ ప్రోమో గురించి వాళ్ళని చెప్పాలనంటారా? చెప్పాలి బ్రదర్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది ప్రోమో గురించి. ఇప్పుడు మాట్లాడుకోబోయేది అంతకు మించిన ఇంట్రెస్టింగ్ టాపిక్ దట్ వాస్ నథింగ్ బట్ 6వ రోజు షూటింగ్‌లో ఏం జరిగింది? మనం లాస్ట్ టైం 5వ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందో మాట్లాడుకున్నాం. దాంతో పాటు కళ్యాణ్ పడాల, ప్రియా శెట్టి అండ్ మర్యాద మనీష్ హౌస్‌లోకి అగ్నిపరీక్ష స్టేజ్ మీదకి పోయి ఆట ఆడించిన ఆటల గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఎవరొచ్చిర్రు? ఏం జరిగింది? పవర్ కార్డ్స్ పవర్ కార్డ్స్ అని చెప్పి ఇస్తున్నారు కదా! ఎవరు గెలుచుకున్నారు ఫర్దర్ రౌండ్స్? ఎక్స్‌పెక్ట్ ద అన్‌ఎక్స్‌పెక్టెడ్ అన్నట్టుగా అంటే వాళ్ళు కొంతమందిని ఎట్లైనా పక్కకు తప్పియాలి అని అనుకుంటారు. ఏది బిగ్ బాస్ టీమ్. అయినా ఆళ్ళ ఆలోచనల్ని ఆళ్ళ ఎత్తుగడల్ని, ఆళ్ళ ఆలోచనల్ని చిత్తు చేస్తూ కొంతమంది గెలుస్తూ ముందరికి పోతున్నారు. అంటే వాళ్ళు కూడా అనుకోలేదు. హీ ఈజ్ ఓన్లీ ఫిట్టెస్ట్ పర్సన్. ఇతనే సూపరు, ఇతనే సూట్ అయితాడంటే అతన్ని ఓడించగలిగేంత సత్తాతోటి ఇంకొకతను తయారయ్యిండు. అట్లా సర్ప్రైజింగ్ ఉందబ్బాయి. మొత్తం సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ వాళ్ళకే.
అండ్ ఈ అమ్మాయి పెళ్ళైంది, ఈ అమ్మాయిని తీసేయచ్చులే మనం ఫర్దర్‌గా ఏదో 4 రోజులు ఉంచేసి అనంటే, ఆ అమ్మాయి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చి ముందుకు పోయే ప్రయత్నం చేత్తాంది. వాళ్ళని నెత్తులు పట్టుకొని కూర్చున్నారు. అరే వీళ్ళని తీసేద్దామా? వాళ్ళని తీసేద్దామా? ఆడతారనుకున్నోళ్ళేమో సైలెంట్‌గా ఉంటారనుకున్నోళ్ళు బాగా ఆడుతున్నారు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా! ఏందన్నా చెప్పిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు గట్రా. ఓకే. సరే చలో. నిన్న షూటింగ్‌లో 2 ఎపిసోడ్‌లు తీసిర్రు. అందులో ఒక ఎపిసోడ్‌లో ఏందంటే సరదాగా ఆర్మ్ రెజ్లింగ్ తోటి మొదలై ఆర్మ్ రెజ్లింగ్ బిట్వీన్ మెనీ పీపుల్. అంటే మనకు బయట తిరుగుతున్న దాని ప్రకారం ఓన్లీ మిథిలేష్ రెడ్డి వర్సెస్ రోహితే జరిగింది కాదు. మిగతా వాళ్ళకి కూడా అట్లా టైం పాస్‌కి పెట్టిర్రు. అదేం టాస్క్ కాదు. ఊరికే టైం పాస్‌కి ఆర్మ్ రెజ్లింగ్ అనేది పెట్టిర్రు. చేతులు పట్టుకొని ఇయన్నీ చేసిరన్నట్టు. అందులో మిథిలేష్ వర్సెస్ రోహిత్ జరిగినప్పుడు రోహిత్ గెలిచిండని, రోహిత్ కూడా చాలా ఫిట్టెస్ట్ అని, మిథిలేషే కాదు రోహిత్ కూడా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అని మనకి అక్కడ అర్థమైంది అన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుసు కదా మన మాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడు మన శ్రీముఖి వర్సెస్ అనదర్ పర్సన్ అన్నీ ఎందుకు చెప్పడం, తినబోయే ముందు రుచులు ఎందుకు, శ్రీముఖి వర్సెస్ ఇంకొక పర్సన్ వర్సెస్ ఇంకొక పర్సన్, జడ్జెస్ వర్సెస్ ఇంకొక పర్సన్స్, నవదీప్ అన్న వర్సెస్ ఇంకొక పర్సన్, ఇట్లా రకరకాల పర్సన్స్ చేసిండంట. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఒక టాస్క్ పెట్టిరు, లైక్ మ్యూజికల్ చైర్ లాంటిది ఒక టాస్క్ పెట్టిరు. అందులో గెలిచిన పర్సన్ని స్ట్రాంగ్ పర్సన్గా డిసైడ్ చేసి ఆ పర్సనే 2 టీమ్స్ని డివైడ్ చేసేలాగా, నువ్వు ఒక టీంకి లీడర్వి, ఇంకొక లీడర్ని నువ్వే సెలెక్ట్ చెయ్యి, నువ్వు ఆపోజిట్ టీంలో వీక్ పర్సన్స్ని నీ టీంలో స్ట్రాంగ్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం నీకు ఇస్తున్నావు అంటే 2 టీంలుగా డివైడ్ అయింది. ఆ టాస్క్ విన్ అయ్యి తోపు లీడర్గా నిలబడ్డది ఎవరంటే నథింగ్ అనదర్ దాన్ అగైన్ హ్యాండ్ రైజింగ్లో గెలిచిన అనగా రోహితే గెలిచిందంట. సో మీకు ఒక విషయం చెప్పనా, ఎల్లో కార్డ్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఎవరెవరికి వచ్చిందో కూడా చెప్తా. అయితే ఒక టీమ్లుగా 2 టీమ్, బ్లూ టీమ్, రెడ్ టీమ్, గ్రీన్ టీమ్, యెల్లో టీమ్, ఆ టైప్లో ఏదో ఒక పేర్లు పెడతారు కదా, అట్లా 2 టీంలు డివైడ్ అయినాయి. ఆ 2 టీములు డివైడ్ అయిన తర్వాత రెండింటి మధ్యలో టగ్ ఆఫ్ వార్లు, గ్రూప్ టాస్కులు, ఈ గ్రూప్ నుంచి ఒకరు రావాలి, ఆ గ్రూప్ నుంచి ఒకరు రావాలి అనే కైండ్ ఆఫ్ టాస్కులు, ఇట్లా రకరకాల టాస్కులు పెట్టి వాళ్ళ మధ్యలో గేమ్స్ అనేవి అయినాయి. ఆ తర్వాత ఇంకో ఎపిసోడ్లో మనకి ఎక్స్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ రావడం జరిగింది. అందులో మన డిమాన్ పవన్ అండ్ హరిత హరీష్ అండ్ ఇంకొకరు ఎవరబ్బా దివ్య నిఖిత, ముగ్గురు కూడా వచ్చారు. అండ్ దివ్య నిఖిత వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ ఫ్రమ్ కామన్ మ్యాన్స్ కేటగిరీలో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ ఎవరు అంటే దివ్య నిఖిత పేరు కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్కి కానీ ఇప్పుడున్న అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కానీ అండ్ మెనీ పీపుల్ అందరికీ దివ్య నిఖిత ఫేవరెట్ కంటెస్టెంట్ అంట. హాయ్ దివ్య నిఖిత, వింటుంటే కనుక నీ గురించి చాలామంది చెప్తున్నారు, నాకు వావ్ అనిపించింది. అఫ్ కోర్స్ యూ ఆర్ స్ట్రాటజికల్ బ్రెయిన్ మైండ్ గేమర్, సో నువ్వు చాలామందికి నచ్చినావు. చాలామంది నాకు చెప్పారు, ఈ మధ్య కాలంలో షేర్ చేసుకున్నారు. అగ్ని పరీక్ష త్రూ వచ్చిన కంటెస్టెంట్స్లో తోపు కంటెస్టెంట్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అని అంటే దివ్య నిఖిత అంట. టీం వాళ్ళు కూడా హెడ్స్ కూడా నాకు కొంతమంది చెప్పిన పాయింట్స్ని బట్టి కూడా చూస్తే దట్ వాజ్ ట్రూ, రైట్. అయితే మన సార్ వచ్చిండు, ఎవరు సార్ వచ్చారు, మన డిమాండ్ పవన్ సార్ వచ్చిండు. వచ్చి నేను ఇద్దరిని పిలుస్తా, ఇద్దరి మధ్యలో గేమ్ ఉంటుంది, అందులో ఎవరు గెలిస్తే వాళ్ళకి పవర్ కార్డ్ వస్తుంది అని చెప్పి ఆట ఆడించాడు. సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ని కూడా ఇంట్రెస్టింగ్గా సృష్టిని అండ్ ఆర్కే, నవరసాలు మామ ఆర్కే ఉన్నాడుగా, ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు అని అంటే మీరు ఇలా చూస్తారు, నవరసాలు మామ కూడా ఈ యాక్రోబాట్స్ అవి చేస్తాడు అన్నట్టు, సేమ్ మన డిమాండ్ పవన్ చేసినట్టు చేస్తాడు. అట్నే సృష్టి కూడా చేస్తుంది. సృష్టి మామూలు పర్సన్ కాదు, క్యాండిడేట్ మామూలు క్యాండిడేట్ కాదు, టఫ్. ఎందుకంటే ఈవెన్ నవదీప్ అన్న ఆల్సో ఫాలోయింగ్ సృష్టి. ఎస్, ఆల్రెడీ ప్రూవ్డ్ మోడల్, చాలా పాపులర్, చాలా ఫేమస్ మోడల్ అన్నమాట మోడలింగ్లో. అండ్ సినిమాలు అవి కూడా చేస్తున్నట్టుంది, మనకు తెలియదు కానీ. సో తను చాలా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పర్సన్. తను కామన్ మ్యాన్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు బై, తప్పే ఉంది అందులో, చేసుకోవచ్చు. తను అగ్ని పరీక్ష త్రూ అప్లై చేసి వచ్చిందంటే కామన్ మ్యానే. 2 మిలియన్స్ 3 మిలియన్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు అంటే కామన్ మ్యాన్సే. ఎవరో పెట్టిరు, సింగర్ ఝాన్సీకి 7,80,000 మంది ఉన్నారు ఫాలోవర్స్, ఆమె కామన్ మ్యాన్ ఎట్లయితుంది? ఆమెకి అగ్ని పరీక్షకు వచ్చేంత వరకు కూడా ఆమెకి 7,40,000 చేంజే ఉండే, టక్కన 2 డేస్ 3 డేస్లో పెరిగింది. దట్ వాజ్ ద మ్యాజిక్ ఆఫ్ బిగ్ బాస్. అఫ్ కోర్స్ అదేం చిన్న నెంబర్ కాదు, 7,00,000 అంటే చిన్న నెంబర్ కాదు. ఆమె కామన్ మ్యాన్ అంటే ఆమె సోషల్ మీడియాలో మరి ఆమె కామన్ మ్యానా కాదా అని చెక్ చేసుకోవడానికి నీకు సింగర్ ఝాన్సీ తెలుసా? తెలియదు కదా, నాకు కూడా తెలియదు. ఇప్పుడు తెలిసింది, దట్స్ ఇట్. ఆమెకి ఆ జోనర్లో ఫోక్ సాంగ్స్ని ఇష్టపడేటోళ్ళు, రైతులు, ఆ కైండ్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఫాలో చేసుకుని పెట్టుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ఇప్పుడు నేనే తెలియదు ఎవరికి. 5 ఏళ్ళు బిగ్ బాస్ 5 ఏళ్ళు జబర్దస్త్ చేసిన, ఎవరికి తెలియదు. అవునా అన్న, చూడండి ఒకసారి చెక్ చేసుకుంటా అంటారు ఇప్పటికి. అది అట్లా ఉంటుంది అన్నట్టు. మన 1,00,000 మందికి తెలిసినోడు 10 కోట్ల మంది తెలుగు వాళ్ళకి తెలవాలని లేదు. అట్లా 10 కోట్ల మందికి రీచ్ కావాలన్నా తాపత్రయంతో అప్లై చేసుకుంది,
ఆమె సెలబ్రిటీ కేటగిరీలో తీసుకుంటా అంటే తీసుకోరు కాబట్టి ఆమె కామన్ మ్యాన్ కేటగిరీ కింద అప్లై చేసుకున్నట్టే. అండ్ ఇంకోటి మళ్ళా సింపతి స్టార్ట్ అయిందా ఒక రీల్ కింద కామెంట్ సింపతి స్టార్ట్ అయిందా రైతు బిడ్డని లేపినావు అప్పుడు రైతు బిడ్డ ఇప్పుడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మరో పల్లవి ప్రశాంత్ అంటారు. పల్లవి ప్రశాంత్కి సింగర్ ఝాన్సీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. పల్లవి ప్రశాంత్ ఏ టాలెంట్ లేనోడు అనా అనా బిగ్ బాస్ బాలనా అన్నాడు. సింగర్ ఝాన్సీ ప్రొఫెషనల్ ఫోక్ సింగర్ పాపులర్ ఫోక్ సింగింగ్తో తనకి ఫాలోవర్స్ని సంపాదించుకుని పెట్టుకుంది. బెగ్ చేయలేదు ఏం చేయలేదు. అండ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష త్రూ వస్తుంది. ఆమె బెగ్ చేసి రావట్లేదు, పాదయాత్రలు చేయట్లేదు, పాదాల మీద నడిచే యాత్రలు చేసి రావట్లేదు. ఆ కష్టం ఆమె టాలెంట్ని చూపించుకొని వస్తుంది. ఆమె వ్యవసాయం చేస్తుందా టైం పాస్ చేస్తుందంటే వ్యవసాయం చేస్తుంది ప్యూర్లీ. ఆమె వీడియో చూడండి తెలుస్తుంది. ఇక్కడ సింపతి అనేది ఏం లేదు. ఆమె మాట్లాడే విధానం నాకు నచ్చిందని చెప్పిన దానికి కింద కొంతమంది పెడుతున్నారు సింపతి స్టార్ట్స్ అంటే ఆమెకు టాలెంట్ లేదా? టాలెంట్ ఉంది కదా, కళాకారిణి కదా, ఆర్టిస్ట్ కేటగిరీ కదా భయ్. అండ్ ఆమె చదువుకుంది కదా, ఇంటర్మీడియట్ 928 పొలం పనులు చేసుకుంటా కొట్టింది మార్కులు అంటే మంచిగా చదువుతున్నట్టే కదా. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తుందంటే నాలెడ్జ్ పర్సన్, చదువుకున్న పర్సన్, తెలుగుల పర్సనే కదా. కష్టపడుతుంది, చదువుకుంటుంది, ఎట్ ది సేమ్ టైం పాటలలో తోపు. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది భయ్, పల్లవి ప్రశాంత్ పోల్చాల్సిన అవసరం లేదు. సరే నెక్స్ట్ ఇక్కడ ఏంటి నెక్స్ట్ డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు గేమ్ పెట్టింది కదా, ఒక పజిల్ గేమ్ లాంటిదట. సో పజిల్ గేమ్ పెడితే అందులో సృష్టి విన్నర్ అయిందంట. సో సృష్టి పవర్ కార్డ్ వచ్చేసింది, ఆమెకు పవర్ వచ్చింది. అవి రకరకాల పేర్లు పెడతారు పవర్స్. ఆ పవర్స్ని ఎప్పుడు వాడతారో తెలియదు, లోపల పోయిన తర్వాత కూడా వాడచ్చు తెలియదు. సో పవర్ కార్డ్ వచ్చింది. అండ్ ఈ గ్యాప్లో కొన్ని గేమ్స్లో గాయత్రికి అండర్ పర్ఫార్మెన్స్ అంటే బాగా తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తున్న వాళ్ళకి లో పర్ఫార్మెన్స్ కింద ఎల్లో కార్డు కూడా ఇచ్చారంట. అట్నే రోహిత్కి కూడా ఏదో టాస్క్లో రూల్ బ్రేక్ చేసినందుకు అతనికి ఎల్లో కార్డు ఇచ్చారంట. ఈ ఎల్లో కార్డ్స్ లాస్ట్ ఇయర్ లాగా 2 ఎల్లోలు వస్తే ఇంటికి పంపించే కార్డ్స్ అయితే, లేదంటే నార్మల్గా ఏదో ఉత్తగానే ఇస్తున్నాం అని చెప్పే కార్డ్సా అంటే నాకు తెలిసి భయపెట్టించే కార్డ్సే. 2 కార్డ్స్ వస్తేనో 3 కార్డ్స్ వస్తేనో ఇంటికి పోవాల్సి వస్తే రెడ్ కార్డ్ అవుతుంది అని చెప్పే కార్డ్సే. అది గాయత్రికి ఇచ్చారు అని అంటే మరి మేబీ గాయత్రి గారిని టాటా బై బై చెప్పే ప్రయత్నం చేసే కథ కూడా ఉంటుంది. పోయినసారి చూసినాం కదా మనం, అంటే ఎల్లో కార్డ్ని స్వాప్ చేసుకునే అది కూడా ఉంటుంది. ఇప్పుడు రోహిత్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు రోహిత్ని నెక్స్ట్ టాస్క్లోనో ఆ టాస్క్లోనో నువ్వు ఈ టాస్క్ గెలిస్తే నీ ఎల్లో కార్డుని మేనేజ్ చేస్తామని చెప్పి కూడా చెప్పొచ్చు. ఖతం చేస్తాం, ఉండదు నీకు ఎల్లో ఉండదు అని కూడా చెప్పొచ్చు. అప్పర్ రేటెడ్ పర్ఫార్మెన్స్, అండర్ రేటెడ్ పర్ఫార్మెన్స్ అంతేనా ఏదో ఒకటి. సరే నెక్స్ట్ దివ్యానికిత వచ్చిందంట, తను ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని టాస్క్ పెట్టింది. ఏదో సైజ్ ఎస్టిమేట్ చేసే టాస్క్ అంట. ఇందులో 2 పార్టిసిపెంట్స్ ఎవరంటే యాంకర్ ప్రియా వర్సెస్ బాగి తుల్లూరి జరిగిందట. అందులో బాగి తుల్లూరి గెలిచిందట. బాగి తుల్లూరి చాలా నైస్, అంటే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. మెల్లగా ముందుకు వచ్చేస్తుంది. మిగతా వాళ్ళు కూడా నిరూపించుకోవాలి. చెప్తాను, ఎవరెవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో మిగతా వాళ్ళు నిరూపించుకోవాలి. ఇప్పటివరకు అయితే యాంకర్ ప్రియా మరి ఎక్కడ పేరు వినబడతలేదు. చెల్లే ఆడండి, బాగా ఆడండి అంటే చాలామంది ఇంకా మనకి పేర్లు వినబడతలేవు. జర ఆడండి మీరు గట్టిగా. అంటే గెలవాలి అనేది ఏం లేదు, మీరు ఆట అక్కడ మంచిగా ఆట. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు కూడా మీరు 100% ఎఫర్ట్స్ పెట్టుంటే కనుక మాకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీ ఎఫర్ట్సే చూస్తారు జనాలు, మేమైనా ఎవరైనా. సో ఎఫర్ట్స్ పెడితే సూపర్. ఖచ్చితంగా కష్టపడి ఓడిపోయినా కానీ పేరే వస్తుంది తప్ప ఆడకుండా అట్టట్టాడి నా వల్ల కాదు సుకుమారిని అన్నట్టుగా, సుకుమారుణ్ణి అన్నట్టుగా చేస్తే కనుక కుమారి నీ బ్యాగు సర్దుకొని నువ్వు వచ్చిన దారిని వెళ్ళాల్సి వస్తుంది కుమార. అది మ్యాటర్. ఓకే నెక్స్ట్ హరిత హరీష్ నచ్చాడు నచ్చాడు అన్నయ్య ఇచ్చినాడు, అడిగిన వెన్నెలు తెచ్చినాడు, అన్నయ్య ఇచ్చినాడు, అల్చల్ చిందులు తెచ్చినాడు, అన్నయ్య చూపాను నేనన్నారు అన్నయ్య ఇచ్చినాడు. హరిత హరీష్ నచ్చాడు. ఇద్దరికి గేమ్ పెట్టాడు. శాలిని వర్సెస్ ఝాన్సీ పెట్టిండంట. కంప్లీట్ అంటే డిఫరెంట్, ఒకరు వెస్టర్ను, ఒకరు కంప్లీట్ దేశీ కైండ్ ఆఫ్ పర్సన్స్. సో ఇద్దరి మధ్యలో ఒక టాస్క్ పెడితే ఎవరు గెలుస్తారు చెప్పండి? ఆబ్వియస్లీ అల్టిమేట్లీ అంటే ఒక హార్డ్ వర్క్ టాస్క్ ఇస్తే టక్కున హార్డ్ వర్క్ అయినా స్మార్ట్ వర్క్ టాస్క్ అయినా చేయగలిగేంత కెపాసిటీ ఉన్న పర్సన్. మనం ఈ పొలం పనులు చేసుకునేటోళ్ళు టాస్క్లు ఎట్లా ఆడతారు అనేది మనం పోయినసారి చూసినాం సీజన్ 7లో పల్లవి ప్రశాంత్. రా అండ్ రస్టిక్గా కింద నుంచి అంటే 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 అందరూ రా అండ్ రస్టికే కష్టపడి వచ్చిన వాళ్ళే కాదని, కానీ రెగ్యులర్ కష్టం చేసేవాళ్ళు కదా, వీళ్ళకి ఈజీ అయిపోతుంది అన్నట్టు. ఏదో టాస్క్ ఇచ్చినంటే రోపులు కట్టుకునే టాస్క్ సంథింగ్, దాని ఫటాఫట ఝాన్సీ గెలిచిందట. సో ఝాన్సీకి ఒక కార్డు వచ్చింది. ఓకే ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసి ఉంటారు. చెక్ చాటా బై బై, నమస్తే, శబా ఖైర్. దిస్ ఇస్ యువర్ సిరిపన్ శ్రీనివాస్ alias Sino 65, మా ఊరు కరీంనగర్. నా తీరు దిల్దార్, నా మాట గమ్మతుంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. సైనింగ్ ఆఫ్.